నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవసరం లేదు. ధనియాల పొడి అవసరం లేదు. మసాలాలు కూడా చాలా 4 మసాలాలతో నోటికి చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, కారంగా. ఓసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. తక్కువ టైంలో అయిపోతుంది. నాకైతే 10 నిమిషాలు పట్టిందనమాట. స్టవ్ మీద అయితే బాండీ అయితే పెట్టేసేసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆవాలు వేసుకున్నాను ఫస్ట్. దీన్ని చిటపటలాడిన తర్వాత వట్టిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు వేసేసుకొని ఈ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు కాస్త ఎక్కువే పడతాయి. 2-3 ఎర్రగడ్డలు అయితే పడతాయి అనమాట. వీటిని కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. సన్నగా అయితే వేయకండి, తొందరగా వేగిపోతాయి కదా. ఇవి పంటికి తగులుతుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 5 టమోటాలు అయితే నేను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత మసాలాలు తక్కువగా అని చెప్పాను కదా, ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయలేదు. కారం పొడి, అలాగే పసుపు, తగినంత ఉప్పు, 2 స్పూన్ల వరకు ఇందులోకి సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాను. గరం మసాలా కూడా వాడలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని అలాగే కలుపుతూ ఉన్నట్లయితే ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చివరిగా పచ్చిమిర్చి వేసేసుకొని దింపుకొని వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.